హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇక్కడైతే మీరు చూస్తున్నారు తెలుగు 6th టెక్స్ట్ బుక్ అన్నమాట. ఇది ఓపెన్ చేద్దాము ఒకసారి. ఇవన్నీ చదివి వినిపిస్తాను చూడండి. విషయ సూచిక 1వ పాఠం అమ్మఒడి ప్రక్రియ గేయం ఇతివృత్తం తల్లి ప్రేమ కవి రచయిత బివి నరసింహారావు. 2వ పాఠం తృప్తి ప్రక్రియ కథానిక ఇతివృత్తం మానవ విలువలు కవి రచయిత సత్యం సంకరమంచి. 3వ పాఠం మా కొద్దీ తెల్లదొరతనము ప్రక్రియ గేయం ఇతివృత్తం దేశభక్తి కవి రచయిత గరిమెల్ల సత్యనారాయణ. 4వ పాఠం సమయస్ఫూర్తి ప్రక్రియ కథ ఇతివృత్తం సమయస్ఫూర్తి కవి రచయిత కందుకూరి వీరేశలింగం. 5వ పాఠం మన మహనీయులు గేయం వ్యాసం అండి ప్రక్రియ వ్యాసం ఇతివృత్తం దేశభక్తి కవి రచయితల బృందం. 6వ పాఠం సుభాషితాలు ప్రక్రియ శతక పద్యాలు ఇతివృత్తం నైతిక విలువలు కవి రచయిత శతక కవులు. 7వ పాఠం మమకారం ప్రక్రియ వచ్చేసి కథ ఇతివృత్తం భాషాభిరుచి కవి రచయిత చిలుకూరి దేవపుత్ర. 8వ పాఠం అండి మేలుకొలుపు ప్రక్రియ పద్యం ఇతివృత్తం సమానత్వం కవి రచయిత కుసుమ ధర్మన్న. 9వ పాఠం ధర్మ నిర్ణయం ప్రక్రియ చరిత్ర కథ ఇతివృత్తం స్థల పురాణం కవి రచయిత సేకరణ. 10వ పాఠం త్రిజట స్వప్నం ప్రక్రియ పద్యం ఇతివృత్తం సహానుభూతి కవి రచయిత కవయిత్రి ముల్లా. 11వ పాఠం డూడు బసవన్న ప్రక్రియ జీవిత చిత్రం ఇతివృత్తం సంస్కృతి కవి రచయిత డాక్టర్ రావూరి భరద్వాజ. 12వ పాఠం ఎంత మంచి వారమ్మ ఉపవాచకం ప్రక్రియ వ్యాసం ఇతివృత్తం జీవన వైవిధ్యం కవి రచయిత వెన్నెలకంటి రాఘవయ్య. 13వ పాఠం పునశ్చరణ ఇదండి విషయ సూచికలు. అయితే చూడండి, మొదటి లెసన్ అయితే అమ్మఒడి కవి పరిచయం చదువుతున్నానండి. కవి పరిచయం బాడిగ వెంకట నరసింహారావు కృష్ణా జిల్లాలోని కౌతారంలో జన్మించారు. బాలరసాలు పాలబడి పాటలు ఆవు హరిశ్చంద్ర బాలతనం చిన్నారి లోకం పూలబాలలు ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాలబంధుగా ప్రసిద్ధులు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు పెట్టుకున్నారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు. ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బివి నరసింహారావు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది. ఇదండి మొదటి పాఠం యొక్క కవి పరిచయం. ఇక్కడైతే కొన్ని పద్యాలు ఉన్నాయండి. అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి అమ్మ చూపును ఒరవడి దైవము కంటెను త్వరపడి అమ్మ చెప్పిన శుద్ధులు అనిసమ్ము ఒప్పిన బుద్ధులు అమ్మ పెదవుల హసము నిత్యము మాకు వికాసము అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వీణుల భూషణం. ఇక్కడ కూడా ఉందండి. అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము అమ్మ చల్లని కరములు దానమునకు ఆకరములు అమ్మ చరణ తలమ్ములు క్షేమము పండు పొలములు అమ్మ కన్నుల కాంతుల్లో కమ్మునకు
సుఖశాంతులు. అమ్మయే నా స్వరము, ధైర్యము, బలము, గర్వము. మీనింగ్స్ అంటే దీంట్లో ప్రతిపదార్థాలు అవి ఉంటాయి కదండి, అందుకని నేను మీకు ఒకసారి ఇంత చదివి వినిపించాను అనమాట. ఇక్కడ సారాంశం చూద్దాము. మా అమ్మ తన ఒడిలోనే నాకు ఎన్నో సంగతులు నేర్పిన నా తొలి గురువు. నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ బాగోగులు చూసే నా ప్రత్యక్ష దైవం. అందుకే మా అమ్మ ఒడి నాకు బడి, గుడి. దేవుని కంటే ముందే త్వరపడుతూ నా భవితకు ఒరవడి చూపిస్తుంది. అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు. అమ్మ పెదవులపై చిరునవ్వు మాకు నిరంతరం తెలివినిస్తుంది. అమ్మ అందమైన మాటలు వినడం మా చెవులకే అలంకరణ. అమ్మ ప్రేమ ఉత్తమమైనది, శుభకరమైనది, అన్నిటినీ సమకూర్చేది. అమ్మ చల్లని చేతులు దాన ధర్మాలకు నిలయాలు. అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం వంటిది. అమ్మ కళ్ళలోని కాంతులు లోకానికి సుఖాన్ని, శాంతిని ఇస్తాయి. అమ్మే నా ధైర్యం, బలం, గర్వం, సర్వస్వం. ఇదండి సారాంశం. అయితే నెక్స్ట్ దాని కింద ఇక్కడ ఉపాధ్యాయుడు చెప్పిన కింది పదాలను రాయండి. చదువు, వికాసం, భాషణం, సుఖశాంతులు, యోగం, అమ్మ, బుద్ధులు, ధైర్యం, గర్వం, కన్నుల కాంతులు, అనురాగం, ఒరవడి. మొత్తం టెక్స్ట్ బుక్ అయితే ఒకసారి లెసన్ అయితే మొత్తం చూపిస్తున్నానండి. టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో అలానే మీకు చూపిస్తున్నాను. అవగాహన, ప్రతిస్పందన, వీటిలో ఏమైనా బిట్స్ ఇస్తారేమో ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఆశ, కళ, ఏక, ఓడ, ఉమా, ఎర, ఐర, ఊయల, ఘనత, అచట, సహజ, ఔషధం ఇచ్చారండి. ఇవేంటంటే పదాల్లోని అక్షరాలు వర్ణమాలలో చుట్టి గుర్తించండి అని చెప్పారనమాట. కింది వాణిలో సరైన అక్షరాలను ఉంచి పదాలను రాయండి. బలపం, కంఠం, అరక, ఆభరణం, పథకం, ఇంధనం, శతకం, సఫలం, శంఖం, డమరుకం. ఇక్కడ ఇవి అయితే యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. కలం. ఇది క్రింది పదాలను చదవండి, తేడాను గమనించండి. 0 ఉపయోగించి మరికొన్ని పదాలు రాయండి, చదవండి. ఉక్తలేఖనం రాయండి ఇచ్చారండి. కింది అక్షరాలకు అవసరమైన చోట 0ను చేర్చి సరైన పదాలు రాయండి, చదవండి. ఇది దత్త అంటే దంతం. ఇది రంగం, సంగం, జంగం, సగం, జగం, అహం. జయం, ఆనందం, ఇంధనం, అంగన, చందన. వచ్చేసి అలాగా క్రింద అక్షరాల్లో 0ను సరైన చోట ఉంచి పదాలు రాయండి, చదవండి. ఇవి కూడా అలానే ఉన్నాయండి. కింది పదాల్లో అక్షరాలలోని తేడాను గమనించి చదవండి, రాయండి. అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. ఒకసారి చూసేయండి. ఇవన్నీను ఇలా వచ్చాయి. మొత్తం టెక్స్ట్ బుక్ ఒకసారి మీకు చూపించినట్టు ఉంటుంది కదా. ఇది కింది అక్షరాలను క్రమపరిచి సరైన పదాలుగా రాయండి, చదవండి. ఇవి కింది పట్టికలోని పదాలను చదవండి. రెండేసి పదాలను కలిపి అర్థవంతమైన పదబంధం లేదా
వాక్యంగా చదవండి, రాయండి. ఉక్త లేఖనం రాయండి. అమల అంటే పలక అండి, పలక. శనగ గంప. మర అంటే పడవ. శంఖం అంటే ఊదగలం. హంస నడక. పడవ పయనం. దశరథ తనయ. శనగల వంశం. గణతగల శనగల, శనగలకి ఇక్కడ వస్తుంది. గణతగల వంశం. మంగళకర పంట. చదవండి, ఆనందించండి అని ఇక్కడ మాతృదేవోభవ పితృదేవోభవ. పిల్లలు మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు పెద్దలు. అంటే మొట్టమొదట పూజించదగిన వాళ్ళు తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన చిన్న చిన్న కథలు పురాణాల్లో ఉన్నాయి. తల్లిదండ్రుల్ని పూజించడం ఎంత ముఖ్యమో దాని ద్వారా అంతటి ఫలితం కలుగుతుందో వివరిస్తాను. శ్రద్ధగా వినండి. మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి పూజ చేసుకుంటాము. ఆ సందర్భంగా వినాయక చవితి కథను వింటుంటాము. భూమండలాన్ని ముందుగా చుట్టి వచ్చిన వాళ్లకు గణాధిపత్యం ఇస్తారని ఇక్కడ చూడండి. కింది పదాలు చదవండి, తేడాను గమనించండి. సున్నా ఉపయోగించి మరికొన్ని పదాలు రాయండి, చదవండి. ఉక్త లేఖనం రాయండి. ఉక్త లేఖనాలు అంటండి. కల కలం. పడగ పండగ. జల జలం. జట జంట. కడ కండ. జయ జయం. జగం జంగం. గడ గండం. వందన వందనం. కింది అక్షరాలకు అవసరమైన చోట సున్నాను చేర్చి సరైన పదాలు రాయండి, చదవండి. ఆల్రెడీ మనం ముందుని చదివానండి, మరలా చదువుతాను, ఒకసారి వినండి. దత్తాని దంతం. రగ రంగం. సగ సగం. జగ జగం. అహ అహం. జయ జయం. ఆనాద ఆనందం. ఇదన ఇంధనం. అగన అంగన. చదన చందన. కింది అక్షరాల్లో సున్నాను సరైన చోట ఉంచి పదాలు రాయండి, చదవండి. ఉదాహరణ: వర వరం. దడం దండ. రణ రణం. జన జనం. గమన గమనం. గమ్మన గమనం. పమ్యన పయనం. మడంపం మండపం. కింది పదాల్లో అక్షరాలలోని తేడాను గమనించి చదవండి, రాయండి. అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. ఉక్త లేఖనం రాయండి. కరం చేయ. కరం గాడిద. చలం కండు. చలం కదలిక. పతకం బిల్వ. పథకం ప్రణవం. లత తీగ. కథ. వృత్తాంతం. పరం ఇతరం ఇతరు. ఫలం పండు. గజం ఏనుగు. ఘనం గొప్ప. జనం ప్రజలు. జుషం చెడు. డంబం ఆర. డంక పెద్ద డప్పు. దళం సేన. ధనం డబ్బు. బలపం పలకపుల్ల. భరతం ధనం. ఇక్కడ చూడండి,
కింది అక్షరాలను క్రమపరిచి సరైన పదాలుగా రాయండి, చదవండి. ఉదాహరణకి అక, అరక. రెండోది లబత, తబల. మూడోది డవప, పడవ. జనవ, వనజ. రంగన, నగరం. రంగత, తరంగం. అదనం, అదనం, ఆనందం. కంతసం, సంతకం. డరంకం, కండరం. పండమం, మండపం. కింది పట్టికలలోని పదాలను చదవండి. రెండేసి పదాలను కలిపి అర్థవంతమైన పదబంధం లేదా వాక్యంగా చదవండి, రాయండి. ఉక్త లేఖనం రాయండి. ఆల్రెడీ నేను ఇది చదివానండి. ఇలా ఫస్ట్ లెసన్ అనేది ఉంటుంది. అంతేనండి ఫస్ట్ లెసన్. బలపం, కంఠం. ఇక్కడ చూడండి, కింది వానిలో సరైన అక్షరాలను ఖాళీలలో ఉంచి పదాలను రాయండి. బలపం, కంఠం, అరక, ఆభరణం, పథకం, ఇంధనం, శతకం, సఫలం, శంఖం, డమరుకం. లెసన్ మొత్తం చదివానండి, ఒకసారి వినండి. కవి పరిచయం కూడా మరొకసారి చదువుతాను, వినేయండి. బాడిగ వెంకట నరసింహారావు. ఇతను ఫస్ట్ లెసన్ అయితే కవి అండి. కృష్ణా జిల్లాలోని కౌతూరంలో జన్మించారు. బాలరసాలు, పాలబడి, పాటలు, ఆవు హరిచంద్ర, బాలతరం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాలబంధుగా ప్రసిద్ధులు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు పెట్టుకున్నారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు. ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బివి నరసింహారావు సంపూర్ణ రచనలు 2వ సంకలనం. ఈ 6th క్లాసు, 7th, 8th, 9th, 10th క్లాసెస్ టెక్స్ట్ బుక్స్ అయితే నా దగ్గర ఉన్నాయండి. ఇలానే చదివి వినిపిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.